హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మినపగారెలు వేస్తున్నానండి. ఈ మినపగారెలు నేను ఒక 4 అవర్స్ మినపప్పు నానబెట్టాను, పొట్టు మినపప్పు. దానికోసం నానబెట్టి గ్రైండర్లో వేసుకొని కొంచెం మరీ అంత మెత్తగా కాకుండా చేశానన్నమాట. ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసి 2 స్కిప్ అయింది. ఇప్పుడు చూడండి, లోటా మీద ఎంత రాలేని వాళ్ళైనా సరే లోటా మీద ఇలా వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. నేను చేతితో కూడా చూపిస్తానండి. ఇలాగా నీట్గా లోటాలో చేతికి కూడా వాటర్ రాసుకొని వేస్తే చక్కగా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా చూసారా, గారెలు ఎంత బాగా వస్తున్నాయో, చాలా క్రిస్పీగా బాగుంటాయండి ఈ గారెలు. ఇలా మనం టిష్యూ పేపర్ మీద వేసేసుకున్నాం అనుకోండి, అసలు ఆయిల్ పీల్చలేదు. నేను హాఫ్ కేజీ వేసాను, కానీ అసలు ఏమి కూడా ఎంత వేసాను అంతే ఉంది ఆయిల్. చాలా బాగుంది. ఇలాగా వేగిన తర్వాత తీసుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఇలా చూడండి, చక్కగా ఉన్నాయి కదా. ఇప్పుడు చేతితో కూడా వేసి చూపిస్తాను చూడండి. అలాగే చేతితో కూడా చాలా చాలా బాగుంటాయి. అది రాలేని వాళ్ళు అయితే అలా మనం లోటా మీద వేసుకోవచ్చు, వచ్చిన వాళ్ళు ఇలా చేతితో వేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా నీట్గా ఎంత బాగా వస్తున్నాయో. ఇలా మనం బయట కొన్ని అవి తినకుండా ఇలా మనం మన ఆయిల్తో మనం చేసుకొని తింటే మన హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది కదా. అందుకని ఏవైనా సరే మనం టిఫిన్ అయినా ఏదైనా ఇంట్లో చేసుకోవడమే చాలా బెస్ట్ అనమాట. ఇలా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇంకొక వాయి వేస్తున్నాను. ఇలా వేసేసుకొని అన్నీ కూడా తీసేసుకోవచ్చు. చూడండి, ఇగో ఈ గారెలు అయ్యాయి. అసలు ఆయిల్ ఏమీ పీల్చలేదండి. చాలా చాలా బాగున్నాయి. ఈరోజు చికెను అలాగే గారెలు అనమాట. చక్కగా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఈవేళ. ఇలా అయ్యింది కర్రీ. బాగుందా? చూడండి, ఇలా చక్కగా పిల్లలు ఎంత హ్యాపీగానే తింటున్నారు. ఇదిగోనండి, నా వీడియో నచ్చిందా? గారెలు అదే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.